హాయ్ హలో అండి. ఇది ప్రీవియస్ వీడియోలో రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట. సో ఇక్కడ వాటర్ మరుగుతున్నప్పుడు అందులో నేను లైన్ డేట్ యాడ్ చేశాను. జనరల్గా ఒక 10-15 మినిట్స్ ముందు కూడా సోక్ చేసుకోవచ్చు. సీడ్ తీసేసి లైన్ డేట్ని నేను అందులో వేశాను. ఒక 15 మినిట్స్ ముందు కూడా హాట్ వాటర్లో సోక్ చేసుకోవచ్చు. నేను చేయలేదు కాబట్టి డైరెక్ట్గా వాటర్ మరుగుతున్నప్పుడు లైన్ డేట్ని ఒకటి అందులో వేసేసాను. ఈ పౌడర్ని కొంచెం కొద్ది వాటర్ తీసుకుని అందులో మిక్స్ చేసి పెట్టుకుంటే మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ లైన్ డేట్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది, మెత్తగా మంచిగా ఉడికిపోయింది లైన్ డేట్ కూడా. ఇక్కడ కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇట్లా మనం సెర్లాక్ రెడీ చేసుకునేటప్పుడు కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. దీనికి స్వీట్ పొటాటోని కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు, బనానాని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్వీట్ పొటాటో బనానా అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి మనము. ఇక్కడ మంచిగా ఉడికిపోయింది. కన్సిస్టెన్సీ థిక్గా అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. ఫ్రై చేసిన పప్పులే కదా అనేసి వెంటనే మాత్రం ఫ్లేమ్ హైలో పెట్టి మాత్రం ఉడికించేయకండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా బాయిల్ చేసుకోవాలి, బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. లాస్ట్లో గీ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎవ్రీడే నేను కిడ్కి యూజ్ చేసే ఫ్రూట్ ఫీడర్ కానీ వాళ్ళ వాటర్ తాగే వాటర్ సిప్పర్ కానీ అన్నీ స్టెరిలైజ్ చేస్తుంటాను. స్టీమర్ ఉంటుంది కదా, స్టీమర్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్, లేదంటే వాటర్ని బాయిల్ చేసుకుని ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఇట్లా ఇవన్నీ కూడా అందులో వేసి పెట్టేయచ్చు. డిషెస్ ఎలా క్లీన్ చేస్తామో అలానే క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా స్టెరిలైజ్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేయకుండా స్టెరిలైజ్ చేసేస్తే మళ్ళీ అది కరెక్ట్గా ఉండదు ప్రాసెస్.